అందరికీ నమస్కారం. నా పేరు షేక్ మొహమ్మద్ షాడి. నేను కస్తూరి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ప్రస్తుత రోజుల్లో చాలా మంది భుజం నొప్పితో బాధపడుతున్నారు. దాని గురించి మనం ఈ రోజు ఇక్కడ ఈ వీడియోలో మాట్లాడబోతున్నాము. ఆ భుజం నొప్పి ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, భుజం నొప్పి తగ్గించుకోవడానికి మనం ఏం చేయాలి అనేది ఈ వీడియోలో మాట్లాడబోతున్నాము. సాధారణంగా ఈ భుజం నొప్పి రావడానికి కారణం ఏమంటే మనకి షుగర్ ఉండడం వల్ల. షుగర్ ఉన్న వ్యక్తులలో దాదాపు మనకి 20% మంది అందరికీ షుగర్ ఉన్న వాళ్ళలో ఈ భుజం నొప్పి అనేది కామన్ గా చూస్తున్నాము. ఈ భుజం నొప్పి సాధారణ వ్యక్తులలో చూసుకుంటే 2 నుంచి 5% అనేది మనం చూస్తున్నాము. ఈ భుజం నొప్పికి ఎక్కువగా ఎవరు మనకి సఫర్ అవుతున్నారు అంటే 30 నుంచి 65 సంవత్సరాల లోపు ఉన్న ఆడవాళ్ళు, మగవారి కంటే ఆడవాళ్ళు ఎక్కువగా దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు. మనం ఈ కండిషన్ మనము పిఏ షోల్డర్ అని అంటాము. దీనికి మరొక పేరు ఫ్రోజన్ షోల్డర్ అంటారు. దాంతో పాటు అడేసివ్ క్యాప్సులైటిస్ అని కూడా అంటారు. ఇక్కడ మనకి షుగర్ ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే మనకి ఈ షోల్డర్ జాయింట్ లో షోల్డర్ క్యాప్సూల్ అనేది ఒకటి ఉంటుంది. ఆ క్యాప్సూల్ దగ్గరికి మనకి షుగర్ మాలిక్యూల్స్ అన్ని అనేవి మనకి అక్కడికి వెళ్ళి డిపాజిట్ అయిపోయి, అంటే అక్కడ షుగర్ అనేది వెళ్ళి అతుక్కొని మనకి అక్కడ దాన్ని హార్డ్ గా చేసేస్తుంది, థిక్ గా చేసేసి మనకి స్టిఫ్నెస్ అనేది ఫామ్ అవుతుంది. స్టిఫ్నెస్ అనేది ఫామ్ అయిపోయిన తర్వాత మనకి ఈ చెయ్యి అనేది మనకి ఫుల్ గా ఇక్కడ వరకు మనకి పైకి అనేది రాకుండా మనకి ఇక్కడ వరకే ఆగిపోతుంది. దాంతో పాటు మనం షర్ట్ బటన్స్ వేసుకోవడానికి, ఇంకా వెనకాల ఇలా చేయి చేయడానికి, ఇంకా కూమింగ్ చేసుకోవడానికి, మనము టీ షర్ట్స్ వేసుకున్నప్పుడు ఇలా ఓవర్ హెడ్ గా తీయడానికి మనం చాలా ఇబ్బంది అనేది పడుతూ ఉంటాము. ఇక్కడ మనకి నొప్పి అనేది ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఈ నొప్పి తగ్గించుకోవడం కోసం మనము కొన్ని ఎక్సర్సైజ్, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ నొప్పిని తగ్గించగలం.